ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ప్రజాకవి అందశ్రీ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నివాసంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంఎం కీరవాణి అందశ్రీని శాలువాతో సత్కరించారు. బుద్ధుడి విగ్రహాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తరపున ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి తెలిపారు. భారతదేశాన్ని సాంకేతిక రంగంలోకి తీసుకెళ్లి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువతను భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేశారని మంత్రి అన్నారు. అనేక అసాంఘిక శక్తులు దేశ విచ్ఛిన్నానికి మతం, కులం, ప్రాంతం పేరుతో ఇబ్బందులు కలిగించే పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించారని చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తరపున ఘనంగా రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ చూపిన మార్గంలో యువత నడిచి నవభారత నిర్మాణంలో తోడ్పడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సాంకేతిక రంగంలోకి తీసుకెళ్లి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువతను భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తాను. ఈరోజు అమెరికా దేశంలో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వారి ఆధ్వర్యం లోపల ఈరోజు ఇక్కడ ఘనంగా రాజీవ్ గాంధీ గారు నివాళులు అర్పిస్తాను. వారికి ఆత్మశాంతి చేకూరాలని, వారు చూపిన మార్గంలో యువత నడిచి భావి భారత నిర్మాణానికి అనేకమైనటువంటి అసాంఘిక శక్తులు దేశ విచ్ఛిన్నానికి మతము, కులము, ప్రాంతము పేరు ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ గారి దేశ ఐక్యత కోసం ఏదైతే ప్రాణాలు ఇచ్చింటారో వారి స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ వారికి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నారు. ప్రజాభవన్లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి మంత్రి సీతక్క, పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశానికి ప్రధానమంత్రిగా ప్రజలకు చేసిన సేవలు, అభివృద్ధి గురించి మంత్రి సీతక్క వివరించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సేవలు మరవలేనివని ఆమె అన్నారు. వెనుకబడిన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ బడుగు బలహీన వర్గాల నాయకుడు, నవ భారత నిర్మాణ సృష్టికర్త, దేశానికి దిశానిర్దేశం చూపిన మార్గదర్శకుడు రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు. దేశంలో బీదరికాన్ని పారద్రోలి సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరవలేనివని కొనియాడారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పటాన్ చెరువులోని స్థానిక అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. దేశం దార్శనికుడిని కోల్పోయిందని, ఆనాడు రాజీవ్ గాంధీ తీసుకున్న కొన్ని గొప్ప నిర్ణయాల వల్ల దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఏఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కోలుకూరి నరసింహారెడ్డి అన్నారు. ఐటీ రంగంలో దేశం సాధించిన అభివృద్ధికి ముఖ్య కారకుడు రాజీవ్ గాంధీ అని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులపై కొలుకూరి నరసింహారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు అవాకులు చెవాకులు పేలుస్తున్నారని అన్నారు. హామీల అమల్లో కాంగ్రెస్ విఫలమైందని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు 9 సంవత్సరాల్లో ఏమి చేశారని శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ అవుతారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలోకి దూసుకుపోతుందని అన్నారు. కులాల మతాల మధ్య ఐక్యత, మానవతావాది, అందరి మధ్య వైషమ్యాలు లేకుండా ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరినీ కూడా ఈ భారతదేశంలో పేదరికం పోవాలని, ముఖ్యంగా 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించి, అట్లాగే పారిశ్రామిక రంగంగా ముఖ్యంగా టెక్నాలజీ, ఐటీ విప్లవం తీసుకొచ్చినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారిది. ఈరోజు రిక్షా పుల్లర్ నుండి మరి విమాన పైలట్ వరకు, భూతలం నుండి ఆకాశం వరకు కూడా ఈరోజు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారంటే అది రాజీవ్ గాంధీ గారి చలవనే. ఈ దేశంలో ముఖ్యంగా పేదరిక నిర్మూలన, యువతకు ఉద్యోగ అవకాశాలు, అట్లాగే టెర్రరిజాన్ని అణచివేత, ముఖ్యంగా దేశంలో రాష్ట్రాలలో ప్రగతిని, అట్లాగే ముఖ్యంగా పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి ఒక ప్రధానికి లేనటువంటి చెక్ పవర్ను పంచాయతీ సర్పంచులకు కల్పించినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారిది. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో మానవ హక్కులను, ముఖ్యంగా ఈ దేశంలో స్వేచ్ఛను కలిగి ఉన్నారంటే దానికి ముఖ్య కారకులు కూడా రాజీవ్ గాంధీ గారు. వారికి మేమందరం కూడా ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.
రాబోయే రోజుల్లో భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి, అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పేదల పక్షాన ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే పటాన్చెరు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కూడా ఇంకా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆ బీఆర్ఎస్ గతంలో పార్టీ చేసినటువంటి పాలన వాసన ఇంకా పోలేదు. అధికారులకు మేము హెచ్చరిస్తున్నాం, ఇంకా మీరు బీఆర్ఎస్ నాయకులకు అడుగులు తొక్కకండి, మీరు ప్రజల పక్షాన ఉండండి. కొత్తగా నియమితులైన నర్సింగ్ ఆఫీసర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన 7,000 మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ సర్కార్ వారిని మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్ రావు నిలదీశారు. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప వారి జీతభత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఆరోపించారు. దీంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4,000 మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు అందక అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న 4 నెలల జీతాలను తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాను అని హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు ఏమైంది అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. సన్న బియ్యం పంటకు మాత్రమే బోనస్ 500 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉండగానే సీఎం రేవంత్ రెడ్డి బోనస్ ఇస్తామని చెప్పారని తెలిపారు. ఓట్లు దండుకోవడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని విమర్శించారు. ఈ 6 గ్యారంటీలలో 100 రోజుల్లో చేస్తామనేది చెప్పారు కదా, నేనైతే అబద్ధం చెప్పట్లేదు కదా, మీరే సాక్ష్యం కదా, మీరు సాక్ష్యమేనా? 100 రోజుల్లో చేస్తామన్నది మీరు సాక్ష్యమే కదా. సరే, మీరు మాట్లాడలేదు, నేను మాట్లాడుతున్నా, అంతే తేడా. మరి 100 రోజుల్లో చేస్తామని ఏం చేశారు? దురదృష్టం, వరి పంటకు 500 బోనస్ ఇస్తామని ఉంది కదా ఇందులో రైతు భరోసాలో. మిగతా రెండు ఎట్లాగూ చేయలేరు, ఎప్పుడు చేస్తారు చెప్పలేరు. కానీ 500 బోనస్ అయితే ఇవాళ చాలా ప్రస్ఫుటంగా, చాలా పెద్దగా, ఏదో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టుగా మాట్లాడి చెప్పారు. ఎప్పుడయ్యా 500 బోనస్ ఇస్తామన్నది? మొదలు నవంబర్ డిసెంబర్లో ఖరీఫ్ వచ్చిపోయింది, ఇప్పుడు ఏప్రిల్ మేలో యాసంగి వచ్చింది. ఆ పరిస్థితులు, వడ్లు ఎక్కడున్నాయో మీకు తెలుసు, ఏం జరుగుతున్నదో తెలుసు, ఎంత ఇబ్బందులు ఉన్నాయో తెలుసు. అది కాకుండా సన్నాలకు మాత్రమేనని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. దీంట్లో ఉన్నదేంటి, వాళ్ళు ఇప్పుడు మాట్లాడేది ఏంది, ఇస్తామనేది ఎప్పుడు? అంటే 100 రోజుల్లో చేయాల్సిన హామీలను ఇప్పుడు 6 మాసాలు అయిందా వచ్చి దాదాపు 180 రోజులైంది. మళ్ళీ వచ్చే సీజన్ అంటే అన్నట్టు అది కూడా సన్నాలకు ఇంకో నెల ఎక్కువ అవుతుంది కదా, 5 మాసాలు అవుతుందా? అంటే దాదాపు 11 మాసాలు, 1 సంవత్సరం తర్వాత ఇస్తామని మళ్ళీ ఇప్పుడు 6 మాసాల ముందు ఈ మాట మాట్లాడుతున్నారు. మీకు ఒక వీడియో చూస్తే చాలా బాగుంటుంది. ఇది చూడండి. ఇది 21 ఏప్రిల్ 24, 2024. గత 30 సంవత్సరాలుగా వీధి వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై అధికారులు కర్కశంగా వ్యవహరించి ఫుట్పాత్ ఆక్రమణల పేరిట ఎటువంటి సమాచారం లేకుండా వ్యాపారాలను తొలగించడం అన్యాయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్న వీరి కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇలాంటి చర్యలు ఎలా చేపడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే అధికారులు స్పందించి దీనిపై తగు చర్యలు చేపట్టకపోతే బాధిత కుటుంబాలకు తాను అండగా ఉండి వారి సమస్యను తీర్చేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. గతంలో ఒక 30 సంవత్సరాల నుంచి ఒక పూలు అమ్ముకున్న వాళ్ళు, ఒక పండ్లు అమ్ముకున్న వాళ్ళు, ఒక ఇస్తరాకులు అమ్ముకున్న వాళ్ళు, ఒక చిన్న చిన్న కూరగాయలు అమ్ముకున్నటువంటి నిరుపేద బిడ్డలు మీకు కూడా చాలా మంది విలేకరులు తెలుసు. ఇవాళ కొత్త గాది ఇక్కడ ఉంది 30 సంవత్సరాలు. వాళ్ళు ఈ రోజున వాళ్ళు చెప్పకుండా చేయకుండా ఆల్టర్నేట్ వాళ్ళకి సాయం చేయకుండా
వాళ్ళని తీసుకొచ్చి నిన్న జేసీబీ పెట్టి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి తీసేయడం అనేది ఇది ఒక బాధాకరం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడుకోవాలి అనేటువంటి తెలంగాణ తెచ్చుకున్నాం తప్ప నిరుపేదలను కొట్టగొట్టి ఒక లుల్లు మాల్ కొరకు, ఒక ప్రైవేటు ఒక లుల్లు మాల్ కొరకు కాపాడేదానికి కాదు మనం తెచ్చుకున్న తెలంగాణ. నేను అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను, మీరు దయచేసి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టర్, నేను ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కక్ష కట్టి, ఒక మున్సిపాలిటీ అధికారి ఒక కక్ష కట్టి ఈ విధమైనటువంటి నిరుపేదలను రోడ్డు పాలు చేశారు. మీరు చూస్తూ ఉన్నారు ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. వాళ్ళు చిట్టీలు కట్టుకోవాలి, పొద్దున లేచి స్కూల్ పిల్లలు చదివించాలి. రెండోది, వాళ్ళకు ఉన్నటువంటి విశ్లేషణ రోజు మీకు తెలుసు, డైలీ ఫైనాన్స్ తెచ్చుకుంటారు. ఆ రోజు అమ్ముకుంటేనే 10 రూపాయలు వచ్చేటటువంటి పరిస్థితి. చాలామందికి భర్తలు లేరు, పిల్లల్ని చదివించాలి. భర్తలు లేనటువంటి ఆడపిల్లలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మార్కెట్ కట్టక ముందు నుంచి ఇక్కడ ఉన్నాము. రోజు 200, 300 మాకు భర్తలు లేరు, పిల్లలు సంపాదించే వాళ్ళు లేరు, ఎవరు లేరు. 30 ఏళ్ళ నుంచి 100, 200 తీసి పడేసినా కానీ మేము ఇక్కడ బతుకుతున్నాం. ఎన్నో 100, 200 కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాం. మేము డైలీ ఫైనాన్స్ కట్టుకొని డైలీ బియ్యం డైలీ తెచ్చుకొని తినాలి. మేము సడన్ పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం తీసి పడేసి మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు ఇక్కడ పెట్టొద్దు, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, కమిషనర్ ఆర్డర్ ఇచ్చిండు. మాకు మొత్తం 100 కుటుంబాలన్నీ మాకు రోడ్డు మీద పడేసారు. ఇక్కడ అన్ని కట్టుకొని కూర్చున్నాం మేము. మొత్తం సామాన్లు అన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు వేసుకుపోయారు. ఒక్క సామాన్ కూడా లేదు మాకు, మొత్తం వేసుకోరు. ఒకవేళ పెడితే ఫోటో తీసి 30,000 పెనాల్టీ కలుతాం. ఫోటో తీసి కమిషనర్కి పంపించి 30,000 పెనాల్టీలు మేము వేస్తాం. అట్లయితే పెట్టుర్రు, లేకుంటే లేదు. మొత్తానికి మీరు పెట్టొద్దు, మొత్తానికి ఇక్కడ పెట్టొద్దని అక్కడ పెట్టనిస్తలేరు సార్. సామాన్లు అన్నీ వేసుకుపోయారు, అన్నీ పలగొట్టేసి మాకు తిననీకే తిండికి కూడా లేదు సార్. మొగోళ్ళు కూడా లేరు మాకు. మా భర్తలు చచ్చిపోయి 11 సంవత్సరాలు అయింది. ఇంటి కిరాయి కట్టుకోవాలి, రోజు తెచ్చుకోవాలి, రెమ్యూరెంట్ కట్టుకోవాలి. తెచ్చిన రోజు మాకు తిండి లేకుంటే లేదు సార్. పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా, ట్రాఫిక్ వాళ్ళు పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా ధర్నాలు చేస్తారు. ఎవరికి చెప్పుకుంటారో మీరు చెప్పుకోరు. మాకెవ్వరు లేరు సార్ మాట్లాడేవాళ్ళు. ప్రభుత్వమే మాకు ఆదుకోవాలి సార్. టైం కూడా ఇవ్వలేదు సార్. ఒక నెల టైం ఇవ్వాలి, తీసేసి ఉప్పేసుకుంటే టైం కూడా ఇవ్వలేదు. కనీసం మేము అన్ని తీసుకుంటామన్నా కూడా ఇవ్వలేదు. గత 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఎంతో మంది ఇక్కడ ఉపాధి ఉన్నారు. 400 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. మేమంతా రోడ్డు పాలు అయిపోవాలా? మరి మాకు ఏదో చూపించాలి కదండి. చూపిస్తే మేము అక్కడ వేసుకుని ఇక్కడ తీసేస్తాం. బియ్యం మేము అంటలేదు, తీసేస్తాం. మాకు ఇంకా ఆధారం చూపించమనండి. ఆధారం చూపించి తీసేస్తే మేము తీసేస్తాం, అప్పుడే తీసేస్తాం. అని కూడా 5 నిమిషాలు తీసేస్తాం. 5 నిమిషాల్లో మాకు ఆధారం చూపించి మేము తీసేమంటే తీసేస్తాం. ఇదంతా బురద, ఇంత లోతు. 30 సంవత్సరాలు మేము ఇక్కడ ఉన్నా. ఇక్కడ మగుళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, ఎప్పటికప్పుడు సీట్లు తెచ్చుకొని కట్టుకునే వాళ్ళు ఉన్నారు. మరి అంతా మేమంతా రోడ్డు పాలు అయిపోయా సార్? చెప్పండి. మీరు మీడియా అంతా ఉన్నారు కదా, మరి మాకు న్యాయం మేము తెలంగాణ తెచ్చుకునేది ఇంటికోసమేనా? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదే మాకు పేదలు రోడ్ల పడేమన్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, వెంటనే అందుకు సంబంధించిన నిధులను విడుదల చేయాలని బీజేపీ నేత, మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అందుకొరకు వీరు విద్యార్థుల ఆగ్రహానికి గురి కావద్దు, వాళ్ళ యొక్క గోస మీరు తీయొద్దు. ఈరోజు మన తెలంగాణలో 900 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, 1350 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. 15 లక్షల మంది ఈ యొక్క కాలేజీల్లో, ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు 1,00,000 మంది స్టాఫ్, 1,00,000 మంది స్టాఫ్ వాళ్ళ జీతభత్యాలు ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి ఉంది. అంటే అటు విద్యార్థులు, ఇటు మేనేజ్మెంట్, ఇటు 3-4 కాంట్రాక్టర్లకు మాత్రం 4,000 కోట్లు ఇవ్వచ్చు, 3-4. కానీ 15 లక్షల మంది విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఒక్కొక్కరికి 10,000, 15,000, 20,000, 25,000 వచ్చేది. కానీ అది ఇవ్వటానికి మనసు రావట్లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, వీళ్ళు కాంట్రాక్టర్లు ఇచ్చేది కేవలం హైకమాండ్కు ముడుపులు చెల్లించడానికి. మొన్న ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కొక్క పార్లమెంట్లో ఒక కొత్త సంస్కృతికి 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఓటర్లకు ఇచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకొరకు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ కేవలం ఒక 5 నెలలు కూడా కాలేదు, ఎంత ఘోరానికి ఒడిగట్టిండు. అందుకొరకు బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఫీజ్ రియంబర్స్మెంట్ కనీసం మీరు టోకెన్స్ ఇచ్చారు. 3 నెలల కింద
2,000 కోట్లకు టోకెన్స్ ఇచ్చారు. 3 నెలలు అయింది టోకెన్స్ ఇచ్చి. 2,000 కోట్లు కాదు కదా, 200 రూపాయలు ఇప్పటి వరకు రిలీజ్ చేయాలి. అందుకొరకు మీ ప్రభుత్వం వచ్చింది, నేను ప్రభుత్వం మాది ఉంది, ప్రజలు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, ఈ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ కదా అని అనుకుంటే ప్రజాగ్రహానికి గురవుతారు. వెంటనే దయచేసి ఫీ రియంబర్స్మెంట్ చేసి ఇచ్చేసి పేద విద్యార్థులే కాపాడవలసిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్పై బీజేపీ నేత ఈటెల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. పదవులు ప్రజలు పెట్టే భిక్ష అని కొద్ది కాలానికి కాంగ్రెస్ సర్కారును ప్రజలు చేకొడుతున్నారన్నారు. మోటార్లు కాలిపోతున్నాయని, పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. అతి తక్కువ టైంలో అతి ఎక్కువ అక్రమ సంపాదనకు రేవంత్ సర్కార్ పాల్పడిందన్నారు. ఆరా ట్యాక్స్ గురించి ప్రధాని మోదీ మాట్లాడారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. మోడీ గారే స్వయంగా, అమిత్ షా గారే స్వయంగా ఈ రాష్ట్రానికి వచ్చి డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి చెప్పండి. ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలి. ఎంత వాళ్ళు ఆరు అన్నట్టున్నది, ఇక దొరకదో ఎప్పటి వరకు ఉంటామో తెలియదు, అంతా చదువుకునే పెట్టిండ్రు. తప్పు కాదు. ఇవాళ హైదరాబాద్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే పర్మిషన్ కోసం పోతే ఎస్ఎఫ్టీకి 70,000 రూపాయలు చెప్పండి, ఇవ్వకపోతే ఫీ కట్టకపోతే వాళ్ళ ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇస్తలేదు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసినటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచింది. అతి తక్కువ కాలంలో ఇవాళ ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళు రేవంత్ రెడ్డిగా నిలిచిపోయింది కదా. మళ్ళీ పంటలు ఎండిపోయినాయి, మళ్ళీ మోటార్లు కాలిపోయినాయి, మళ్ళీ ఇవాళ మామూలు వ్యవస్థలు వచ్చినాయి. కాబట్టి మనిషి స్వేచ్ఛ ఉండే స్కూల్ ఉండేది కాదు. ఏం చేస్తావా నువ్వు, నాకు అర్థం కాదు. మూసేస్తావా నువ్వు, ఉరిదీస్తావా నువ్వు మమ్మల్ని? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత, నీ బతికెంత? ప్రజలు భిక్ష పెడితే, ప్రజలు ఆశీర్వదించి భిక్ష పెడితే నీకు పదవి వచ్చింది. నీది అదేమన్నా? నీ సొంతం అదేమన్నా? ప్రజల జాగీర్, ఇది ప్రజల హక్కు. ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ, మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు. దెబ్బ కొడితే లేవరు. మళ్ళా కేసీఆర్ లేతాడు. ఇప్పుడు మళ్ళా ఎంత పెద్ద ఈయన కొట్టుడు ఉంటా. ఇంక 20 ఏళ్ళ వరకు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మనది కానీ ఆయన 2020 అని పెట్టిండు. ఎవరు ఉండరు. అందుకనే నిజమైన హక్కుదారులు ప్రజలు మాత్రమే. నిరుద్యోగ సమస్యలపై గన్ పార్క్ వద్ద బీజేవైఎం యువ మోర్చా నాయకులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆందోళన నేపథ్యంలో యువ మోర్చా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని, మెగా డిఎస్సి విడుదల చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో నిరుద్యోగులకి 4,016 నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. దేశాధినేత వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చేళ్ళింది, కానీ వాళ్ళు ఇక్కడ ఇవ్వలేదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నాం. నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే బీజేవైఎం తరఫున ఇదే హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈసారి అరెస్టులు ఉండవు, డైరెక్ట్ గా అసెంబ్లీ ముట్టడం జరుగుతుందని కూడా హెచ్చరిస్తాను. కొత్తపేట డివిజన్ న్యూ మారుతి నగర్ వినాయక నగర్ కాలనీలో బంగారు గవ్వల రేణుకా ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవం కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ పాల్గొన్నారు. కార్పొరేటర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు నాయకులు మంచి రాజేష్, ఆలయ చైర్మన్ కట్ట వెంకటేశం స్వామి, అదేవిధంగా కృష్ణమూర్తి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే మల్లారెడ్డి వివాదాస్పద భూమి సర్వేను రెవెన్యూ అధికారులు పూర్తి చేశారు. కుత్బుల్లాపూర్ మండలం జీడిపేట విలేజ్ సర్వే నెంబర్ 8283లో సుచిత్ర సర్కిల్ మిలిటరీ కాంపౌండ్ వాల్ రోడ్లో ఉన్న భూమిలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిలకు ఇతరుల మధ్య వివాదం ఘర్షణగా మారి పరస్పర దాడుల వరకు వచ్చింది. దీంతో ఇరుపక్షాల ఫిర్యాదుల మేరకు ఇరువురి మీద కేసులు నమోదు చేశారు పేట్ బషీర్బాద్ పోలీసులు. ఈ వివాదం రాజకీయ పరంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు ప్రభుత్వ వీపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సైతం మీడియా సమావేశం పెట్టి
ఎమ్మెల్యే మల్లారెడ్డిపై విరుచుకుపడటం తెలిసిన విషయమే. అయితే ఆదివారం నాడే వివాదాస్పద భూమిలో రెవెన్యూ అధికారులు సర్వే చేసి సాయంత్రం వరకు రిపోర్ట్ను ఉన్నతాధికారులకు అదేవిధంగా పోలీసులకు సర్వే రిపోర్ట్ను అందజేసినట్లు తెలుస్తుంది. సర్వేయర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సర్వే నెంబర్ 82/Pలో 2.22 ఎకరాలు, సర్వే నెంబర్ 83/Pలో 6 గుంటలు భూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ధృవీకరించినట్లు సమాచారం. ఓంశ్రీ ట్రావెల్స్ యాజమాన్య నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని గోవా వెళ్లాల్సిన ప్రయాణికులు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓం సాయి ట్రావెల్స్ బస్సును సికింద్రాబాద్, ఎల్బీ నగర్ ప్రాంతాల నుండి గోవా వెళ్లేందుకు ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే అకస్మాత్తుగా ప్రయాణికులు అందరూ మియాపూర్ రావాలని ట్రావెల్స్ యాజమాన్యం ఫోన్ చేసి పెట్టేసింది. చేసేది లేక ప్రయాణికులు మియాపూర్ వెళ్లి బస్సు ఎక్కారు. అయితే అందులో సౌకర్యాలు ఏమీ లేవని ప్రయాణికులు అడగ్గా డ్రైవర్ దురుసుగా ప్రవర్తించి సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం అశోక్ నగర్ రహదారిపై బస్సు వదిలేసి వెళ్లిపోయాడు. ట్రావెల్స్ యాజమాన్యం కూడా ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయం కల్పించకపోవడంతో రాత్రి 100 నెంబరుకు ఫోన్ చేశారు. రామచంద్రపురం పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ప్రయాణికులందరూ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అటు గోవాకు వెళ్ళలేక పిల్లలతో రాత్రంతా పడిగాపులు కాయడంతో ఓంశ్రీ ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. నా పేరు వైష్ణవి. నిన్న ఓనర్ డైరెక్ట్ జస్ట్ 1 అవర్ బస్ స్టార్ట్ అయ్యే 1 అవర్ ముందు కాల్ చేసి సికింద్రాబాద్లో మీకు పికప్ లేదు, డైరెక్ట్ మియాపూర్ వచ్చేయండి అని చెప్పారు. మీరు ఎక్కడ ఉంటారని అడిగారు. కార్నాక అని చెప్తే మెట్రోలో వచ్చేయండి అని చెప్పన్నారు. నా దగ్గర బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి, మా మమ్మీ ఎప్పుడు క్యారీ చేయలేదు అంటే డైరెక్ట్ మియాపూర్ అడ్రస్ చెప్పేసి కాల్ పెట్టేస్తున్నారు. మళ్ళీ నేను అడిగితే కూడా చాలా రూడ్గా మాట్లాడుతున్నారు. అంత రూడ్గా మాట్లాడితే మేము ఎలా రెస్పాండ్ అవ్వాలి? మళ్ళీ ఆయన మమ్మల్ని తిడుతున్నారు, ఎందుకంత గట్టి మాట్లాడుతున్నారు. ఆయన అలా మాట్లాడితే మేము ఏమన్నాను, సరే మా ట్రావెల్ ఖర్చులు తీసుకోండి అంటే అది లేదు, వస్తే మెట్రోలోనే పే చేస్తారంట. ఇప్పుడు నేను మళ్ళీ తార్నగర్ నుండి ఇక్కడ పెట్టుకొని రావాల్సి వచ్చింది. మళ్ళీ బస్సులో ఫెసిలిటీస్ గురించి అడిగినా రూల్గానే మాట్లాడుతుంది. చోరీకి గురైన మొబైల్ ఫోన్లను వనస్థలిపురం పోలీసులు రికవరీ చేశారు. ఈ సందర్భంగా 31 మంది బాధితులను పిలిచి ఫోన్లను పోలీసులు అందజేశారు. రద్దీగా ఉన్న ప్రదేశం టార్గెట్ చేసుకుని మొబైల్ ఫోన్లు ఈజీగా దొంగలు కొట్టేస్తున్నారని వనస్థలిపురం ఏసీపీ అన్నారు. అయితే దొంగతనం చేసిన ఫోన్లని రికవరీ చేయడంలో రాచకొండ పోలీసులు ముందున్నారని తెలిపారు. చోరీలకు గురై పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను కనిపెట్టేందుకు అమల్లో తెచ్చిన సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ విధానం సత్ఫలితాలు ఇస్తుందని అన్నారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు మొబైల్ ఫోన్లను సిఐఆర్ విధానంలో బ్లాక్ చేసినట్లుగా ఏసీబీ తెలిపారు. మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నట్లయితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి సిఈఐఆర్ విధానంలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. సీత అండి, నా మొబైల్ నేను షాపింగ్ చేసుకొని గణేష్ టెంపుల్ దగ్గర వస్తూ ఇక్కడ నడుచుకుంటూ వస్తూ మన గవర్నమెంట్ హాస్పిటల్ చౌరస్తా దగ్గర జస్ట్ 30 రూపీస్ ఇచ్చి ఆటో ఎక్కాను మా ఇంటికి. నేను బుక్ కూడా చేసుకోలేదు. అతనికి 30 రూపీస్ ఇస్తూ ఆటోలో పెట్టి మర్చిపోయి దిగిపోయిందండి. వెంటనే కంప్లైంట్ చేశాను. 9 మంత్స్ పైన అవుతుంది. నా ఫోను దొరికిందండి. థ్యాంక్ యూ సో మచ్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి, అందరికీ, ఎస్ఐ వాళ్లకు అందరికీ చెప్తున్నాను. మా హస్బెండ్ ఫోన్ కూడా పోయింది, ఇంకా అది దొరకలేదండి. అది కూడా కంప్లైంట్ ఇచ్చాము, అది కూడా దొరుకుతుందని ఆశిస్తున్నాను. చాలామంది ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు కానీ మిస్ అయిన వాళ్ళు కానీ వాళ్ళ యొక్క ఫోన్లని మేము సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ ద్వారా అప్లోడ్ చేసినటువంటి ఐఎంఏ నెంబర్ల ద్వారా వాటిని ట్రాక్ చేసి మా యొక్క వనస్థలిపురం క్రైమ్ సిబ్బంది చాలా మొబైల్స్ని రికవరీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక 31 మంది ఎవరైతే ఫోన్లు పోగొట్టుకున్నారో, ఫోన్లు మిస్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి ఫోన్లను వారి ఫోన్లను వాళ్ళకి అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ చేయాల్సింది ఏంటంటే, ఒక పోర్టల్ ఉంది, దాంట్లో ఫోన్ పోగొట్టుకున్నా కానీ మొత్తం అన్ని రాష్ట్రాల్లో మనం దీన్ని అప్లై చేస్తున్నారు. మన వెబ్సైట్ ఒకటి ఉంటుంది, సిఈఐఆర్ అనే ఒక పోర్టల్, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేటువంటి పోర్టల్ ద్వారా ఎవరైనా వాళ్ళ ఐఎంఏ నెంబరు వ్యక్తిగతంగా అప్లై చేయొచ్చు. పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా
ఫోన్ పోయినా కానీ ఫోన్ ఎవరైనా దొంగతనం చేసినా కానీ మా దగ్గర కంప్లైంట్ చేసినట్టయితే సంబంధిత వెబ్సైట్లోకి మేము ఆ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసి ఆ పోయిన ఫోన్ని ట్రాక్ చేసి వెతికి ట్రేస్ చేసి పట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. సాగరంగూడ దగ్గర నా ఫోన్ 1 year క్రితం బ్యాక్ పోయింది. నేను కంప్లైంట్ చేయడం జరిగింది వనసరం పిఎస్లో. ఇప్పుడు దొరికిందని నాకు సార్ వాళ్ళు కాల్ చేసేస్తే ఇప్పుడు నేను నా ఫోన్ పికప్ చేసుకున్నాను. అందరు ఫోన్లు పోతాయని మీరు భయభ్రాంతికి కాకండి, మీ ఫోన్ తప్పకుండా దొరుకుతాయని ఇప్పుడు నా ఫోన్ దొరికింది కాబట్టి నేను చెప్తున్నాను. మీ ఫోన్ కూడా దొరుకుతుంది. కంప్లైంట్ కంపల్సరీ మీ ఫోన్ పోతే కంప్లైంట్ ఇక్కడ వచ్చి పిఎస్లో ఇస్తే మీకు ఫోన్ ఖచ్చితంగా నాకు దొరికింది మీకు దొరుకుతుంది, వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేవ్ పార్టీపై బెంగళూరు సిపి దయానంద కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. డ్రగ్స్ ఫెడ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చాలామంది సెల్ ఫోన్లను సీజ్ చేశామన్నారు. అనుమానితుల బ్లడ్ శాంపిల్ సేకరిస్తున్నామన్నారు. రేవ్ పార్టీకి రాజకీయ నేతలు వచ్చినట్లుగా సమాచారం లేదన్నారు. డ్రగ్ కొనుగోళ్లపై ప్రత్యేక చట్టం ద్వారా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. 2 నటులు ఈ పార్టీలో దొరికారన్నారు. 2 నటుల రక్త నమూనా తీసుకున్నామని తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. రేవ్ పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చిన 5గురిని అరెస్ట్ చేశామన్నారు. ఎప్పుగూడ పిఎస్కు రేవ్ పార్టీ కేసు బదిలీ చేసినట్లు స్పష్టం చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రానున్న 3 రోజుల్లో ఉరుములు ఈదురుగాలులతో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, యాదాద్రి, భువనగిరి జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఈ క్రమంలో పలుచోట్ల పెద్ద ఎత్తున పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఎవరు